ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా. అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం. హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు.